ఇప్పుడు తనని ఇంటికాడ వదిలిపెట్టేసి వచ్చేసానన్నమాట. ఓకేనా. ఇంకా నిజంగా చెప్పాలనుకుంటే ఒక తల్లిగా మాట్లాడుకోవాలనుకుంటే ఒక తల్లిగా చెప్తా. తల్లి పిల్లల్ని కట్టుకున్న భర్తని వదిలేసి వచ్చేటప్పుడు నాకు అనిపించింది, చి ఈ బ్రతికేం బ్రతుకు, ఇదేం జాబు, కడుపుకు పుట్టిన పిల్లల్ని తాళి కట్టిన భర్తని వదిలిపెట్టేసి వాళ్ళని బాధ పెడుతూ ఇక్కడికి వచ్చేస్తున్నా అనే నరకం ఉంటుంది చూసారా. దీనికన్నా ఈ జాబ్ కన్నా ఏ బిజినెస్ చేసుకున్నా సరే బ్రతకొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే మన పిల్లల్ని మనం పెంచుకోవాలి, భర్తని బాగా చూసుకోవాలి, వాళ్ళకు ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వాలి అనుకుంటే నో ప్రాబ్లం, కష్టపడక తప్పదు. దూరంగా ఉన్నా సరే వాళ్ళ కోసమే బ్రతుకుతాం కాబట్టి కష్టపడక తప్పదు. అందుకని చెప్పే అంత బాధ వచ్చినా ఎంత నరకం అనుభవించినా నేను అన్నీ దిగమింగుకొని నా పిల్లల కోసం, నా భర్త కోసం, మా అమ్మ మా వాళ్ళ కోసం కష్టపడుతున్నాను అన్నమాట. సంవత్సరన్నర బాబుని వదిలిపెట్టేసి వచ్చాను నేను ఇంటికాడ. వాడు రోజు అమ్మ 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 అంటుంటే ప్రాణం చచ్చి వేసిద్ది. కానీ తప్పదు. కానీ బాగుంటుంది జాబు. అది ప్రతి తల్లికి ఉండే